ప్రతి వాడికి 3 ఉంటాయి, ఓ పుట్టుక ఒక చావు. దీంతో పాటు ఈ రెండిట్లో ఏదో ఒకటి చాయిస్, అయితే తిరిగి జన్మించు, లేదంటే తిరిగి చావు. తిరిగి జన్మించిన వాడు మళ్ళీ ఇంకా చావు. అందుకే వాడబారనది నీకు ఎండిపోదు. అయితే కొంతమందికి చిన్న డౌట్ వస్తుంది, సార్ యేసు ప్రభువారులో ఒకసారి రక్షింపబడితే రక్షణ పోద్దా? కొంతమందికి వచ్చే డౌట్, రక్షణ పోద్దా అని అంటారు. అయితే ఒక మాట చెప్తాను, రక్షణ నువ్వు సంపాదించుకున్నది అనుకో, జాగ్రత్తగా, రక్షణ నువ్వు సంపాదించుకున్నది అనుకో పోద్ది. దేవుడిచ్చింది అయితే పోదు. అందుకే వాడబారనది, నిర్మలమైనది. ఒక్కసారి రక్షింపబడితే ఇక అంతే. దేవుని దగ్గర పెన్ను ఉంటుంది, రబ్బర్ ఉంటుందా అంటే ఎలా ఉంటుంది అంటే, నీ పేరేంటమ్మా, గట్టి మాట్లాడు, సృజన, అమ్మాయి సృజన అని రాశాడు దేవుడు. ఆ తర్వాత ఏం భయంకరమైన పాపం చేసింది, చూసి అనవసరం రాశానని చెప్పేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభుని ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. రండి ప్రియపెట్టి వాళ్ళారా, ఈరోజు ఆ విషయం, విశ్వాసి పాపములో జీవించిన రక్షణ పోదు పరలోకము పోదు అన్న ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి అర్థము కాని రక్షణ, ఇది 2 భాగాలు చేస్తున్నాం. ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి అర్థం కాని రక్షణ అర్థం చేసుకోకుండా జాన్ క్యాల్వినిజాన్ని బేస్ చేసుకుని ఆయన పుస్తకాలు చదివి ముందుకి కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అన్నగారిని నేను పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ అన్నగారు ఇచ్చిన ఈ బోధను నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా మాట్లాడినప్పుడు, ఏ విషయమైనా మాట్లాడినప్పుడు వేరొకరు ఆ మాటల్ని వ్యతిరేకించడానికి వీలైనంతగా ఉండాలి, ఎదుర్కొనలేనంతగా ఉండాలి. అందులో దేవుని బోధ గనక ఇవి ఎట్లా ఉండాలంటే, ఏ మనుషుడు తోటివాడు ఎవరు కూడా ఎదిరించడానికి వీలైనట్లుగా ఉండాలి. అంతేగాని నచ్చినట్లు చెప్పుకెళ్ళిపోతాం, నా ఇష్టం, నా ఛానల్, నా సోషల్ మీడియా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటే అది చాలా పొరపాటు. ప్రియమెట్టి వాళ్ళారా, మరి ముఖ్యంగా ప్రభునందు ఎడ్వర్డ్ విలియమ్స్ గారి యొక్క ఫాలోవర్స్ ఉండేటువంటి వాళ్ళారా, మీరు నా మీద కోపం పెంచుకోవద్దు. ఎందుకంటే నేను అన్నకి విరోధిని కాదు. మేము ఈలో ఉండేటప్పుడు అన్న మిషన్స్ చెప్పడానికి వచ్చేవాడు. కానీ సత్యం మీరు వీడియో చూసి నేను చెప్పిన ఆ సత్యానికి ఒకవేళ అది దూరం ఉన్నట్లయితే మీరు నాతో డిబేట్కి రండి, లేకపోతే వీడియో చేయండి. అంతేగాని ఫోన్ చేసి పూర్తిగా వీడియో చూడకుండా ఫోన్ చేసి బెదిరించి ఆయా పరిస్థితులు మాత్రం చేయొద్దని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి యొక్క కంచె కలిగిన సేవకులు మనం కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ ఒక్కరికి భయపడే వారిని కాము. ఇక పాత జీవితపు రోజులైతే భయపెట్టే వారిని తప్ప భయపడే వారిని కాము. కానీ మనము పాత ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావంలో జీవిస్తూ అనుదినము కూడా పవిత్రపరచుకుంటూ, క్షమాపణలు కోరుకుంటూ, దేవుని దగ్గర పరిశుద్ధపరచుకుంటూ, శాంక్టిఫై చేయబడుతూ ముందు కొనసాగుతున్న సేవకుడిని నేను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఏదైనా మాట్లాడాలంటే నేనేం చెప్పానో దాని మీద మాట్లాడండి. అంతేగాని అన్నకి నాకు వ్యక్తిగత కక్షలు, క్రోధాలు ఏమీ కూడా లేవు. ఒకవేళ మీ మనస్సాక్షి బాధ అనిపిస్తే మన్నించండి, కానీ అలాంటి వ్యతిరేకతని మీరు అనుకోవద్దు. ఒకవేళ మీరు అలాగా అనుకునే అవకాశం ఉంటే మన్నించండి. ఓకేనా? రండి వద్దాం. విశ్వాసి పాపములో జీవించిన రక్షణ పోదు పరలోకము పోదు అంటున్నటువంటి ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి అర్థము కాని రక్షణ, ఇది 2 భాగాలు. మొదటి భాగం ఏం చేస్తామంటే, ఆయనకి కొన్ని క్లారిఫికేషన్స్ కోసమే కొన్ని ప్రశ్నలు వేస్తాను. మొదటి భాగం ఎందుకు ఆయన క్లారిఫై అవ్వలేదో చెప్పి ఆ క్లారిఫికేషన్ 2వ భాగంగా చేస్తున్నాను. కాబట్టి విశ్వాసి పాప జీవితంలో జీవించిన రక్షణ పోదు లేకపోతే పరలోకం పోదు అనేటి ఈ మాట మీద ఎందుకు ఆయనకి అంత పట్టంటే ఆయన అనుకుంటున్నది ఏంటంటే, ద డాక్ట్రిన్ ఆఫ్ ద ప్రిజర్వెన్స్ ఆఫ్ సైన్స్ ఫైండ్స్ ఇట్స్ బేసిస్ ఇన్ గాడ్స్ సావరెనిటీ and Christ's finished work and the Spirit's sealing power అనే ఈ 3 కాన్సెప్ట్లు ఆధారం చేసుకునే అన్న ఒకవేళ అలా చెప్పొచ్చేటో ఆయన అయ్యే ఉండొచ్చు. కానీ ఆ 3 సరిగా అర్థం చేసుకోలేక ఇలా బోధిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. కనుక ఈ గాడ్స్ సావరెనిటీ కానీ, క్రైస్ట్స్ ఫినిష్డ్ వర్క్ కానీ, లేకపోతే ద స్పిరిట్స్ సీలింగ్ పవర్ కానీ, ఈ 3టిని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. విశ్వాసమైన మనము, సేవకులమైన మనము అందులో సిద్ధాంతాలు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
మన సిద్ధాంతాన్ని విని అనేకులు నరకానికి వారసులు అవుతున్నారా, విచ్చలవిడిగా పాపం చేస్తున్నారా, లేకపోతే కంట్రోల్ అవుతున్నారా, దేవుని వైపు తిరిగి వారి ఆ యొక్క ప్రాచీన స్వభావం రాకుండా కంట్రోల్ అవుతున్నారా అన్నది పట్టించుకోవాలి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారి యొక్క ఫాలోవర్స్ మీకు తెలియజేస్తుంది ఏంటంటే, ఒకవేళ అన్నతో నేను అన్నని కావాలని బ్లేమ్ చేసి మాట్లాడాలనుకుంటే చాలా వీడియోస్ మీద చాలా వాక్యపు తప్పుడు అవగాహనతో పొర్లి వీడియోలు చాలా ఉన్నాయి. సెకండ్ కమింగ్ విషయంలో, తెరహు వయసు విషయంలో, తెరహు అబ్రాహం విషయంలో, ఎలా చూస్తే మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్, పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్, ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అన్న వాటి మీద ఆయనతో నాకు చాలా విభేదాలు ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా వాటి విషయంలో నేను పట్టించుకోలేదు, కానీ పట్టించుకోవాలి. కానీ ప్రస్తుతం ఏంటంటే మెయిన్ది రక్షణ కనుక, రక్షణ విశ్వాస విషయంలో, విశ్వాస జీవితానికి నాభి వంటిది కనుక దాని విషయంలో తప్పు వెళ్తున్నప్పుడు నేను ఆ తప్పునే పాయింట్అవుట్ చేస్తున్నాను. కానీ అంత హీరోలాగా అన్యులకి సవాల్ చేస్తున్నట్టు మనిషి ఆయన ఎవరండి తప్పు పట్టగలరు? కానీ ఆయనకు అర్థం కాని విషయాల్లో మేము క్లారిఫికేషన్స్ ఇస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. ఓకేనా? కాబట్టి ఈ గాడ్స్ సావరెనిటీ, క్రైస్ట్ ఫినిష్డ్ వర్క్ అండ్ ద హోలీ స్పిరిట్స్ సీలింగ్ పవర్, ఈ మూడింటి విషయంలో రెండవ వీడియోలో చేస్తాను, పార్ట్ 2లో. ఇప్పుడు మాత్రం ఆ యొక్క అన్నకి అర్థం అవటానికి కొన్ని క్లారిఫికేషన్గా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాను. అవి నేను తయారు చేసుకున్నాను ఇక్కడ. అవి తయారు చేసుకుని నేను అన్నకి వేయటానికే నేను తయారు చేసుకున్నాను. అవి ఒక్కొక్కటిగా ఒక 15 ప్రశ్నలు లేక 16 ప్రశ్నలు ఉంటాయి. కనుక ఈ 16 ప్రశ్నలు ఎందుకు ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుందంటే, ఆయన చేసిన వీడియోలు 4 వీడియోలు కూడా విశ్వాసి పాపం చేసినా రక్షణ పోదు, పరలోకం పోదని ఆ 4 వీడియోలు. దేవుడు ఒకసారి మనం రక్షించుకున్నప్పుడు మన పేరు జీవ గ్రంథంలో రాస్తే దాన్ని తుడిపేయటం అనేది ఉండదు. రక్షింపబడినటువంటి వాడు ఖచ్చితంగా రక్షణలోనే ఉంటాడు. ఒకవేళ నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తి పదే పడిపోయినా, పడిపోయి ఎంతకీ తిరిగి రాకుండా ఉన్నా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు పదే తప్పులు చేసేవాడిని, లేకపోతే తప్పులు చేసిన వ్యక్తి వెనక్కి రాకుండా ఉన్నవాడిని ఇప్పుడు యోనాకి ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడో అదే క్రియేట్ చేస్తాడు. బయట తుఫాన్ క్రియేట్ చేస్తాడు, బయట ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, బయట ఇష్యూస్ క్రియేట్ చేస్తాడు. దాన్ని బట్టి చచ్చినట్టు వెనక్కి తిరిగేటట్లు చేస్తాడు. క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వగలిగేది ఏంటంటే శాంసన్ ఎంపిక చేయబడ్డ వ్యక్తి. అయితే పదే పాపం చేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? అతన్ని అతి నీచమైన సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళిపోయాడు. అతనికి గొలుసులు కట్టి కళ్ళు పీకేసి పప్పు రుబ్బు ఇచ్చే పరిస్థితి ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపం వచ్చింది. ఆయన పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేశాడు. కానీ ఈ ప్రాసెస్లో దేవుడు ఏం చేశాడు? సంసోన్ని చంపేశాడు. ఎందుకని? వదిలేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఉండేవాడు. మనకు తెలియదు. సంసోను ఖచ్చితంగా పరలోకంలో ఉంటాడు. ఒక వ్యక్తి రక్షింపబడినట్లయితే అతను రక్షణని కోల్పోడు. ఒక వ్యక్తి రక్షింపబడి పదే జారిపోతున్న స్థితిలోంచి వెనక్కి రాకపోయినా దేవుడు క్లిష్టమైన పరిస్థితిని ఏర్పరిచి ఆ వ్యక్తిని వెనక్కి తీసుకొస్తాడు. అన్న ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, మీరు చేస్తున్న బోధ కరెక్టే. అయితే ఏంటి కరెక్టు అంటే, జీవ గ్రంథముల నుండి పేరంత మాత్రము తుడిపి పెట్టబడదు అన్నారు. అదే కరెక్ట్. అయితే నిర్గమకాండము 32 అధ్యాయము 33 వచనంలో ఇలా ఉంది, అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును అని, నా గ్రంథముల నుండి తుడిచివేయుదును అని నిర్గమకాండం 32 అధ్యాయం 33 వచనంలో దేవుడు చెప్పాడు. మరి అన్నటువంటి ఈ వాక్యం తప్ప, లేకపోతే విశ్వాసి ఎన్ని పాపములు చేసినా ఆ జీవగ్రంథం నుండి వారి పేరు అంత మాత్రం తుడిపెట్టబడదు. నీ పేరు రాసిన బాబు తప్పైపోయింది తుడిచేస్తారా అని అన్నారు మీరు. గనుక తుడిపి పెట్టబడకపోతే ఈ వాక్యము తప్ప. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, రెండవది, రక్షింపబడి దేవుని సేవ చేసి తిరిగి గర్వాప్సి అయిన వారికి, అది విశ్వాసులే కావచ్చు, సేవకులే కావచ్చు, గర్వాప్సి అయిన వారికి మీ బోధ ప్రకారం పరలోకం ఉంటుందా? ఉంటుంది అంటున్నారు కదన్నా. ఒకసారి వెలిగించబడితే పరలోకం పోదు, రక్షణ పోదు, ఒకసారి జీవగ్రంథం పేరు రాసి అంటున్నారు కదా. గనుక ఈ మాట ఏంటట, రక్షింపబడి దేవుని సేవ చేసిన వారు గర్వాప్సి అయిన వారు ఉన్నారు, రక్షింపబడి విశ్వాస జీవితంలో కొనసాగించబడి మరలా గర్వాప్సి చేయబడ్డ వారు ఉన్నారు. వారికి పరలోకం ఉంటుందా? వారి రక్షణ పోదా?
రెండవది అయిపోయింది. మూడవ ప్రశ్న, శాంసోన్ లాగా అంటే సంసోను లాగా వ్యభిచారంలో ఉండిపోయి మారు మనసు పొందకపోయినా దేవుడు మరణానికి అప్పగించి పరలోకానికి తీసుకువెళ్తాడా? అదే కదా మీరు బోధించారు. సంసోను విషయంలో దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, అనేక రీతిగా పనిష్మెంట్ ఇచ్చాడు, ఇచ్చి చివరకు చంపి పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు అన్నారు కదా. గనుక అంటే మారు మనసు పొందకపోయినా దేవుడు మరణానికి అప్పగించి పరలోకానికి తీసుకుపోతాడా? ఏమండి, సంసోను ఎక్కడైనా పశ్చాత్తాప ప్రార్థన చేశాడా? బైబిల్ ఎక్కడైనా విశ్వాస వీరి లిస్టులో పేరుందన్నంత మాత్రం ఒకే ఒక ఆధారం పట్టుకొని మోక్షానికి వెళ్ళిపోతాడండి ఎలా డిక్లేర్ చేస్తున్నారు మీరు? తర్వాత గనుక సంసోనులాగా వ్యభిచారంలో ఉండిపోయి మారు మనసు పొందకపోయినా దేవుడు మరణానికి అప్పగించి పరలోకానికి తీసుకెళ్ళిపోతాడా శిక్షించి? ఇది మీరు బోధిస్తున్నది కనుక మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ప్రశ్న. నాలుగవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17-18 వచనముల ప్రకారముగా విశ్వాసులు అన్యజనులు నడుచుకున్నట్లు, అనగా విశ్వాసులు అన్యజనులు నడుచుకున్నట్లు అంటే ఎలా అంటే వారైతే అన్యజనులైతే అంధకార సంబంధమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలోనున్న దేవుని వల్ల తమలోనున్న మరలా. నాలుగవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17-18 ప్రకారము విశ్వాసులు అన్యజనులు నడుచుకున్నట్లు, అనగా అంధకార సంబంధమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచూ ఉన్న విశ్వాసులకు మీ బోధ ప్రకారముగా రక్షణ పోదా? పరలోకం ఉంటుందా? ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మీరే చెప్పాలి. పరలోకం ఉంటుందా? రక్షణ పోదా? అన్యజనులు నడుచుకున్నట్లే ఇంకా విశ్వాసం కూడా నడుచుకుంటే మీరు పోదు అని మీరు బోధిస్తున్నారు కనుక ఇది ఈ ప్రశ్న మీకే. తర్వాత 5, మీరు చేస్తున్న బోధ కరెక్టే అయితే, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మీరు చేస్తున్న బోధ కరెక్టే అయితే, ఏంటా బోధ? విశ్వాసి పాపం చేసినా దేవుడు పేరు తుడిపెట్టాడు, పనిష్మెంట్ ఇస్తాడు, పరలోకి తీసుకెళ్ళిపోతాడు, రక్షణ పోదు అని మీరు చేసిన బోధ 4 వీడియోలు చేశారు కదా. ఆ బోధ కరెక్ట్ అయితే మార్కు సువార్త 9:42-49 వచనాల ప్రకారంగా పాపము చేసిన విశ్వాసి నరకమునకు ఎందుకు పోతాడు? అక్కడ ఎందుకు అలా రాయబడ్డది? మార్కు సువార్త 9:42-49 ప్రకారంగా చూస్తే నరకానికి 2 అవయవాలు కలిగి నరకానికి పోతాడని అక్కడ ఎందుకు స్పష్టంగా యేసు ప్రభువు చెప్పారు? అంటే యేసు ప్రభువు చెప్పిన బోధ నమ్మాలా, మీరు చెప్పిన బోధ నమ్మాలా? తర్వాత 6వది, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 వచనం ప్రకారము జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసమైన దుష్ట హృదయం మీ యందు ఉన్నదేమో అని చూచుకోండి అంటాడు విశ్వాసులకు. అయితే జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసమైన దుష్ట హృదయం కలిగిన విశ్వాసులకు పరలోకం ఎలా ఉంటుందండి? ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, విశ్వాసం లేని దుష్ట హృదయం గల విశ్వాసులకు వీరేటట దేవుని వల్ల కలుగు జీవములో నుండి వైదొలిగిపోయినట్టు వీరికి రక్షింపబడిన వారు కానీ వైదొలిగిపోయారు. ఎందుకంటే వారిలో ఉండే ఫ్రీ విల్ ఉంది కనుక వారి ఫ్రీ విల్ ఆధారంగా చేసుకుని బ్రతికి వైదొలిగిపోయారు కనుక అటువంటి వారికి ఎలా పరలోకం ఉంటుందని చెప్తారు మీరు? తర్వాత 7వది, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:14 ప్రకారముగా పాపం వల్ల కలుగు భ్రమ చేత కఠినపరచబడి అందులోనే ఉంటూ చనిపోయిన విశ్వాసికి రక్షణ పోకుండా ఎలా ఉంటుందండి? ఏమండి, మళ్ళా చెప్తాను. పాపం వల్ల కలుగు భ్రమ చేత కఠినపరచబడి అందులోనే ఉంటూ చనిపోయిన విశ్వాసికి రక్షణ పోకుండా ఎలా ఉంటుందండి? ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. 8, మీరు బోధిస్తున్న బోధ కరెక్టే అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:1-2-5 ప్రకారముగా మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి విశ్వాసిని లేదా అట్టి వాణిని సాతానుకి యేసుక్రీస్తు ఎందుకు అప్పగిస్తాడు? మీరు చెప్పే బోధే కరెక్ట్ అయితే సాతానుకి యేసుక్రీస్తు ఎందుకు అప్పచెప్తాడు ఆయన బలముతో వచ్చినప్పుడు? 9వ ప్రశ్న ఏంటంటే మత్తయి సువార్త 5:28-29-30 వచనాల ప్రకారంగా మత్తయి సువార్త 5:28-29-30 వచనాల ప్రకారంగా విశ్వాసి అవయవాలలో ఏ ఒక్కటి ఆత్మీయ జీవితానికి అభ్యంతరముగా ఉన్నా అన్ని అవయవములు కలిగి విశ్వాసి నరకంలోకి పోతాడని యేసుక్రీస్తు చెప్తే మీరు ఎలా రక్షణ పోదు అని చెప్తారు? పరలోకం పోదని ఎలా చెప్తారు?
దేవుడు ఏమంటున్నాడు? మీ ఆత్మీయ జీవితానికి, దేవుని చిత్తానికి ఒక్క అవయవం అభ్యంతరకారంగా ఉన్నా వాడు అన్ని అవయవాలు కలిగి నరకంలోకి వెళ్తాడని ఆ యొక్క మత్తయి సువార్త 5:28-29 ఉంటే, పరలోకం పోదు, రక్షణ పోదు, పరలోకం వెళ్ళిపోతాడని ఎలా బోధిస్తారు మీరు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు? తర్వాత 10వది మత్తయి సువార్త 7:21-23 ప్రకారముగా, మత్తయి సువార్త 7:21-23 ప్రకారం, 21-22-23 ప్రకారంగా ప్రభుని పిలుచు, అంటే ప్రభుని దేవుని పిలుచు ప్రతి వాడు లేకపోతే ప్రతి విశ్వాసి పరలోకములోనికి ప్రవేశింపడు అని యేసు ప్రభువారు చెప్తున్నారు. అంటూ కింద అంటారు, పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఈ ప్రభుని పిలిచిన వారిని ఏమంటారు యేసు ప్రభువారు? అక్రమము చేయవాడా, నువ్వెవడో నాకు తెలియదు పో, లేకపోతే అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు పోండి అంటాడు. అక్రమమైన జీవితము బ్రతుకుండేటి వారితో మాట్లాడుతున్న మాట. వీరెవరట? క్రైస్తవులే గనుక నీ నామను అద్భుతాలు చేయలేదా, నీ నామను దేహం ఎలగొట్టలేదా, నీ నామను కానుకలు ఇవ్వలేదా, నీ నామను ప్రవచించలేదా, మహత్కార్యాలు చేయలేదా, నీ నామను ఎవరు చేస్తారు? విశ్వాసలే చేస్తారు. గనుక మత్తయి సువార్త 7:21-23 ప్రకారంగా నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు, అంటే పరలోకానికి ప్రవేశం లేదు వారికి. అట్లాంటి వారికి మీరు పరలోకం పోదు, రక్షణ పోదు అని ఎలా బోధిస్తారు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు? వీళ్ళు విశ్వాసులే కదా, రక్షింపబడిన వీరే కదా వీరు. మరి వీరికి ఎలా రక్షణ పోదు, వీళ్ళు పరలోకంలో ఉంటారని ఎలా బోధిస్తారు? 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4-6 ప్రకారంగా, ఒకసారి వెలిగింపబడి తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచుచున్న విశ్వాసులకు పరలోకం ఉంటుందని ఎలా మీరు బోధించగలరు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు? ఇప్పుడు గర్వాప్స్ తెలిపిన చేస్తున్న పని ఇదే. ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచుచున్న విశ్వాసులు అయిపోయారు వాళ్ళు. మరి వీరు విశ్వాసులైనంత మాత్రాన మోక్షం ఉంటుంది, పరలోకం పోదు, రక్షణ ఉంటుంది అని ఎలా బోధిస్తున్నారు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు? లూకాసు సువార్త 12:10 ప్రకారంగా, పరిశుద్ధాత్మను దూషించే వారికి పాప క్షమాపణ లేకపోతే విశ్వాసులైన వారికి, వారు పరిశుద్ధాత్మ దూషించిన వారై ఉన్నప్పుడు పాప క్షమాపణ లేకపోతే పరలోకం ఉంటుందని ఎలా మీరు బోధిస్తున్నారు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు? ఈరోజు విశ్వాసులే కాదు, సేవకులు కూడా పరిశుద్ధాత్మ దూషిస్తున్నారు సోషల్ మీడియాలో. అందులో చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద గొప్పవారు ఉన్నారు. కనుక వీరు పరిశుద్ధాత్మ దూషించే వారికి, వీరికి పాప క్షమాపణే లేకపోతే పరలోకం ఎలా ఉంటుంది? ప్రసంగాలు చేసినంత మాత్రం పరలోకం ఉంటుందా? సేవ చేసినంత మాత్రం పరలోకం ఉంటుందా? కాబట్టి పాప క్షమాపణ లేని వారికి పరలోకం ఉంటుంది, రక్షిపోతుంది అని ఎలా మీరు డిక్లేర్ చేయగలరు? ఎందుకంటే ఒక్కసారి దేవుడు పేరు రాస్తే మనం తుడిచిపెట్టబడదు అన్నారు కదా. పాపం చేసిన దేవుడు శిక్షను విధిస్తాడు కానీ పరలోకం పోదు, రక్షణ పోదు అన్నారు కదా. అందుకే ఈ ప్రశ్నలు మీకు వేస్తున్నాను నేను. మత్తయి సువార్త 12:31-32 ప్రకారంగా, మత్తయి సువార్త 12:31-32 ప్రకారంగా పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతూ ఉన్న వారికి పాప క్షమాపణ లేకపోతే వారికి పరలోకం ఉంటుంది, రక్షణ ఉంటుందని అలా చెప్తారు ఆ విశ్వాసులకి. వాళ్ళు విశ్వాసులే, పిశాచులు కాదు. వారు విశ్వాసులే, అన్యులు కారు, విగ్రహాలను చేయవారు కారు. కానీ ఇక్కడ ఏముందట? వారు ఒకవేళ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే పాప క్షమాపణ వారికి ఉండదు. మరి పాప క్షమాపణ లేకపోతే వారి రక్షణ నిలబడుతుంది, వారికి పరలోకం వెలగొంటుంది ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. తర్వాత 14, ఇది చాలా ప్రాముఖ్యమైనది, అందరూ వినాలి. మనుషుల సర్వకాల పాపముల కొరకు యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తంగా మరణించారు. ఏంటండి? మనుషుల సర్వకాల పాపముల కొరకు అంటే ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఇది వారి యొక్క సర్వకాల పాపముల కొరకు యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తముగా మరణించారు కనుక విశ్వాసులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పాపలు చేసుకోవచ్చా? ఎందుకంటే ఒక ఆయన ఫోన్ చేశాడు, మీ శిష్యుడు గుంటూరు నుంచి అనుకుంటాను, విజయవాడ నుంచి అనుకుంటాను, ఏమండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అటోన్మెంట్ అనేది సర్వకాల పాపల కోసమా కాదా అని అడిగాడు నన్ను. అవునండి, సర్వకాల పాపల కోసం అన్నాను. కాబట్టి విశ్వాసి పాపం చేస్తే దేవుడు నరకం కప్పిపెత్తడా అని అడిగాడు. అవును, పాపం చేస్తూ కొనసాగితే నరకంలో ఉంటాడు అన్నాను నేను. కానీ ఇక్కడ ఈ మాటలు ఈ ప్రశ్నలు వింటున్న ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మీ శిష్యులు అడిగారు నన్ను, కనుక దానికోసం ఈ పాయింట్ యాడ్ చేశాను. మనుషులు సర్వకాల పాపముల కొరకు యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తంగా మరణించారు, అది ఖచ్చితం. కనుక పాపం చేయాలా మనం?
రోమపత్రిక ఆరాధ్యం ఒకటి వచ్చిన చూడండి. పాపం చేయొచ్చా మనం? అయితే మనుషుల సర్వకాల పాపం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాయశ్చిత్తంగా మరణించారు కనుక విశ్వాసులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పాపములు చేస్తూ జీవించొచ్చా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు? ఎందుకంట వారు ఎలా జీవించినా రక్షణ పోదు పరలోకం పోదని బోధిస్తున్నారు కదా. మరి అట్లాంటప్పుడు విశ్వాసులకు అన్యజనులకు మధ్య తేడా ఏంటి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు? విశ్వాసులకు అన్యజనులకు మధ్య తేడా ఏంటి చెప్పాలి. తర్వాత విశ్వాసులు 15వది, విశ్వాసులు ఎలా జీవించినా వారికి పరలోకము పోదు అని మీరు బోధిస్తున్నప్పుడు బైబిల్ బోధ సంఘముల యొక్క అవసరత ఇంకేముందండి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు? విశ్వాసులు ఎలా జీవించినా వారికి పరలోకం పోదు రక్షణ పోదు అని మీరు బోధిస్తున్నప్పుడు బైబిల్ బోధకు మరియు సంఘముల యొక్క ఆవశ్యకత ఇంకేముంటుందండి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు? తర్వాత చివరిది ఏంటట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17-18 వచ్చిన ప్రకారంగా చూసుకున్నాం. ఇక్కడ మరల పెడుతున్నాను. ఇక్కడ ప్రకారము విశ్వాసులు అన్యజనులు నడుచుకున్నట్లు ఈ భూమి మీద నడుచుకుంటే వారు మీ బోధ ప్రకారంగా పరలోకమును పోగొట్టుకున్నారా? అంటే అన్యులు నడుచుకున్నట్లు నడుచుకోవచ్చా? మీరు ప్రోత్సహిస్తున్నారా అలా జీవించమని? మీ 4 వీడియోలు కూడా 4 వీడియో తీసినంత వరకు నేను ఈ వీడియో చేస్తాను మీ మీద, రక్షణ మీద. కనుక 4 వీడియోలు తీయడానికి ప్రయత్నించండి. విశ్వాసి పాపం చేస్తే రక్షణ కోల్పోతాడా? విశ్వాస రక్షణ కోల్పోతాడా? తర్వాత 2 డిబేట్ వీడియోలు, అంటే డిబేట్ అంటే రైట్ థియరీ ఫార్ములా ఎవరు పెట్టినట్లున్నారు, అది మీ సమక్షంలోనే మీ ఛానల్లోనే. కాబట్టి రక్షణ కూర్చున్న సిద్ధాంత విషయంలో మీరు అవి తీయకపోతే మాత్రం ఎలా కంటిన్యూ అవుతుందని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఎంత గొప్ప బోధకులండి మీరు, అర్థమవుతుంది నాకు. అంటే విశ్వాసి మానవ దేహంలో ఉన్న విశ్వాసి యొక్క స్వేచ్ఛ మరియు దాని అనుసారమైన జీవితముని కంట్రోలింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మీ బోధలు కనబడుతున్నాయి. ఇమ్మెచ్యూరిటీగా అవసరం లేనట్లుగా మీ బోధలు ఉన్నాయండి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. అంటే ఇక్కడ మీరు దేన్ని తప్పుగా అర్థం చేసుకున్నారట అంటే గాడ్స్ సావరెనిటీని మీరు సరిగా అర్థం చేసుకోలేదు. క్రైస్ట్ ఫినిష్డ్ వర్క్ అంటే ఎటోన్మెంట్ని మీరు సరిగా అర్థం చేసుకోలేదు. తర్వాత ద స్పిరిట్స్ సీలింగ్ పవర్ అన్నదాన్ని కూడా మీరు సరిగా అర్థం చేసుకోలేదు. కనుక ఈ మూడింటిని తప్పుగా అర్థం చేసుకున్నారన్నది నాకు అర్థమైంది ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. కనుకనే ఈ వీడియోలో ఉండే టైటిల్ ఏంటట, టైటిల్ విశ్వాసి పాపములు జీవించినా రక్షణ పోదు పరలోకం పోదు అంటున్న ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి అర్థము కాని రక్షణ అని నేను టైటిల్ పెట్టానండి. థ్యాంక్ యూ.